నమస్తే. ప్రకృతి సేంద్రీయ వ్యవసాయంలో రైతుల విజయ గాథలు, అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకు అందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వర్షాలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఆ పంటకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి నాటితే స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. పండించిన వారికి లాభాలు, తిన్నవారికి పోషకాలనిస్తుంది. అదే డ్రాగన్ ఫ్రూట్. ఈ కొత్త రకం పండును పండించాలనే ఆసక్తితో ఉద్యోగాన్ని సైతం వదులుకొని మరీ సాగు చేస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన అజేందర్ రెడ్డి అనే యువ రైతు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న యువ రైతుపై ప్రత్యేక కథనం. డ్రాగన్ ఫ్రూట్ ఒక్కసారి నాటితే చాలు 30 ఏళ్ల వరకు మంచి దిగుబడినిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అమెరికా, చైనా వంటి దేశాల్లో పండే ఈ పంటకు తెలంగాణలోనూ అనువైన వాతావరణం ఉంది. ఇక వర్షాలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చెట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి ఈ పంటను సాగు చేస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన గూడూరు అజేందర్ రెడ్డి అనే యువ రైతు. ఈ కొత్త రకంగా ఉన్నది కాబట్టి మనకు కూడా కొద్దిగా యూజ్ అవుతుంది. వేరే వాళ్ళకు మనల్ని కూడా చూసి కొంతమంది పెడతారు అన్న కారణంతో ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది. తోట పెట్టడానికి ఖర్చు ఎకరానికి 10x10 పెట్టుకుంటే 430 పోల్స్ పడతాయి. 8x8 పెట్టుకుంటే 600 పోల్స్ పడతాయి. ఈ 10x10 పెట్టుకుంటే 430 పోల్స్కి వచ్చేసి 3 to 3.5 lakhs వరకు ఖర్చు వస్తుంది. అదే 8x8 పెట్టుకుంటే 600 పోల్స్ అవుతాయి. ఒక 4.5 వరకు ఖర్చు వస్తుంది. ఒక బిల్ల ఈ పోల్కి వచ్చేసి 500 రూపీస్లు వస్తాయి. ఒక్క పోల్కి వచ్చేసి 4 మొక్కలు పెట్టుకోవాలి. ఒక మొక్క కాస్ట్ వచ్చేసి 50 రూపీసు. 200 రూపీస్ ఒక పోల్ మొక్కలకు పడతాయి. 500 రూపీస్ పోల్కు బిల్లకు పడుతుంది. ఇక ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ అంటే ఇక మన డ్రిప్ గవర్నమెంట్ ఇస్తున్నారు, సబ్సిడీ ఉంది 90%. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100% ఉన్నది. ఇక గుంటలు తీయడానికి కొద్దిగా 20,000 ఖర్చు అవుతాయి. దీన్ని ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు మనం ఎంత ఖర్చు అవుతుందని. ఇది పెట్టినాక మనకు వచ్చేసి 12 months క్రాప్ స్టార్ట్ అవుతుంది. 18 monthsకి మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుంది మనం కమర్షియల్గా సేల్ చేసుకోనికి. ఎక్స్పాన్షన్ లైఫ్ ఈజ్ 30 years. దీనికి ఒక సంవత్సరంలో పెట్టినామంటే 30 సంవత్సరాల వరకు దాన్ని మనం అమౌంట్ వస్తుంటాయి కాబట్టి ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక 4 lakhs అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. మనం వర్మీ కంపోస్ట్ కానీ పెంట కానీ పోసుకోవచ్చు. తర్వాత మధ్యలో గడ్డి తీసేసుకుంటే అయిపోతుంది. రైతు అజేందర్ రెడ్డి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగరీత్యా విదేశాలకు తిరిగేవాడు. ఆ సమయంలోనే డ్రాగన్ ఫ్రూటుకు ఆకర్షితుడయ్యాడు. ఎలాగైనా సాగు చేయాలని డ్రాగన్ ఫ్రూట్ వివరాలు, సాగు విధానం తెలుసుకొని పెంపకం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఉన్న ఉద్యోగం కూడా వదులుకున్నాడు. దీనికి పెస్టిసైడ్స్ కూడా అంత ఎక్కువ ఏముండవు. ఒక నీమాయిలు కొట్టుకోవాలి. చీమలు ఎక్కుతాయి అప్పుడప్పుడు. ఫ్రూట్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లా ఇక్కడ చీమలు ఎక్కుతుంటాయి. అప్పుడప్పుడు మనం నీమాయిల్ స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. ఏమన్నా ఇక్కడ వేరేది వస్తుంటుంది అనమాట, ఫంగస్ లా కొద్దిగా ఏమన్నా వచ్చినప్పుడు షాంపూ లాంటిది నీమాయిల్ కొట్టుకుంటే పోతుంది. దానికి పెద్ద సమస్య ఏమి ఉండదు. క్రాప్ వచ్చినాక పూత స్టార్ట్ అయినాక 45 daysకి ఇది ఫ్రూట్ అయిపోతుంది. 10 days వరకు మనకి ఇది అమెరికన్ బ్యూటీ. ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటాం కానీ మన తెలంగాణలో వచ్చేసి పింక్ బ్యూటీ ఆఫ్ తెలంగాణని మనం నామకరణం చేసుకున్నాము. ఈ పింక్ బ్యూటీ ఆఫ్ తెలంగాణ వచ్చేసి మనం 10 days వరకు నిల్వ ఉంటుంది తెంపాక. ఇది ఎక్కువ హీల్డింగ్ వస్తుంది. 1 yearలో వచ్చేసి 1/2 ton వరకు వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 1 to 2 tons. థర్డ్ ఇయర్ వచ్చేసి 4 to 5 tons వస్తుంది. ఇక మనకి స్టంప్ ముగిరిన కొద్ది వచ్చేసి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇట్లా 2, 3, 4 కూడా వస్తుంటాయి. ఒక 6 to 7 tons వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3rd to 4th ఇయర్లో. ఇప్పుడు మేము పర్ కేజీ వచ్చేసి 200 నుంచి 250 రూపీస్ అమ్ముతున్నాము. ఒక ఎకరానికి వచ్చేసి 5 to 6 lakhs అయితే మినిమం వస్తాయండి 3rd ఇయర్లో. మంచిగా ఉన్నది, పెట్టుబడి తక్కువ ఉన్నది, కొత్త రకంగా ఉన్నది. పెస్టిసైడ్స్ కూడా తక్కువ యూజ్ చేయడము, హ్యూమిడిటీ కంట్రోల్ ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి దీనికి మనకు సబ్సిడీ ఉందండి. FDL ఫ్రంట్ డెవలప్మెంట్ లైన్ ద్వారా ఇస్తున్నారు. కానీ 1.5 year అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కరోనా టైం కాబట్టి కొద్దిగా డిలే అవుతున్నది. 3.5 lakhs వరకు ఒక హెక్టార్కి అని ఇస్తున్నారు. ఎంత పెట్టుకున్నా కానీ ఒక ఎకరానికి ఛాన్స్ ఉంది. అది ఛాన్స్ అయితే ఉంది. అది మండలానికి ఒకరికి ఇద్దరికి ఫస్ట్ పెట్టుకునే వాళ్ళకి కొద్దిగా ఉన్నది. ఆంధ్రాలో అయితే ఇస్తున్నారు 1.5 lakhs 2 lakhs వరకు పర్ ఎకరా ఇస్తున్నారు. తెలంగాణలో అయితే 3.5 lakhs వరకు ఉన్నది FDL ద్వారా. డ్రాగన్ ఫ్రూట్లో అమెరికన్ బ్యూటీ రకాన్ని పండిస్తున్నాడు రైతు అజేందర్. తక్కువ చీడపీడల బెడద ఉంటుందని ఒక్కసారి నాటితే చాలు 30 ఏళ్ల వరకు మంచి దిగుబడినిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని అంటున్నాడు. వాతావరణంలో ఎలాంటి పంట దెబ్బతినదని
ప్రారంభంలో కాస్త ఖర్చైనా దీర్ఘకాలిక లాభాలను అందిస్తుందని అంటున్నాడు రైతు అజేందర్ రెడ్డి. ఫస్ట్ సీడ్ వచ్చేసి కోల్కతాలో తీసుకొచ్చినామండి. ఇది ఒక 10 days సెర్చ్ చేసి అక్కడ ఎక్కడ బెటర్ అనేసి, ఇది అమెరికన్ బ్యూటీ, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పింక్ కలర్, కోస్తే పింక్ వస్తుంది. మన దగ్గర వైట్ ఉంది, పింక్ ఉన్నది. అక్కడ 50 rupees per plant తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది అయింది. మొక్కలు కూడా కొద్దిగా డ్యామేజ్ అయినాయి, అయినా కానీ కోలుకున్నాయండి. 50 rupees per plant. సీడ్ చాలా బాగుంటుంది. ఇది పింక్ కలర్ లోపలికి వస్తే డిమాండ్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో పింక్ కలర్ డిమాండ్ ఉంది, వైట్ కొద్దిగా తక్కువ డిమాండ్ ఉంది. అందుకనే పింక్ వచ్చేసి 80% పెట్టాను, వైట్ వచ్చేసి 20% పెట్టాను. మార్కెట్ కొద్దిగా ఈజీగా ఉంటుంది అనేసి. విటమిన్స్ ఏ ఉంటుందండి ఇందులో, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ B1, B2, B3 ఉంటుంది. వైట్లో వచ్చేసి విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B1 ఉంటుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది తినడం వల్ల హ్యూమిడిటీ కంట్రోల్ అవుతుంది. హ్యూమిడిటీ కంట్రోల్ అవుతుంది ఒక పర్సన్కి వచ్చేసి. హై చూపు, కంటి చూపు పెరుగుతుంది. శరీరం వచ్చి గ్లో కనబడుతుంది, మనకు బాడీ గ్లో కనబడుతుంది. ఇంకోటి వచ్చేసి బూస్టింగ్ అన్నట్టు, ఒక పర్సన్కి వచ్చేసి బూస్టింగ్ లాగా పడుతుంది. ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, సెల్స్ లెవెల్ పెరుగుతుంది. ఇంకో డెంగ్యూ పర్సన్స్ తింటే ఇవి తొందరగా కంట్రోల్ అవుతుంది. ఇవి ప్లేట్లెట్స్ కూడా అన్ని తొందరగా కంట్రోల్ అవుతాయి, ఇవి అంత ఉన్నది దీనికి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఫాల్ కూడా తక్కువ ఉంటుంది ఇవి తినడం వల్ల. ఇంకోటి వచ్చేసి మైండ్ పవర్ పెరుగుతుంది. లాస్ ఆఫ్ మెమరీ అనేది చాలా తగ్గి మైండ్ పవర్ పెరుగుతుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫ్రూట్కి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో సస్టైన్ అవుతామన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం పెట్టామండి. అంటే మన ఆలోచనతోటి మనం ఏదో చేయగలుగుతామని కాదు, ఫ్రూట్కి ఇంత డిమాండ్ ఉంది, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఈ కరోనా టైంలో కూడా ఇమ్యూనిటీ కంట్రోల్ అవుతుంది. చాలామంది తింటున్నారు ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చేసి, అవగాహన వచ్చింది ఒకరి ద్వారా ఒకరికి. చాలామంది ఏమనుకున్నారంటే తోట పెట్టేటప్పుడు ఎట్లా సేల్ అవుతాయి తినరు కదా అనుకున్నారు, కానీ ఒకరి ద్వారా ఒకరికి దాని ఒక. ఇప్పుడు మటన్ వచ్చేసి 700 rupees అండి per kg. అంటే మటన్ మనం 700 తింటే ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు. అయినా కొంటున్నారంటే ఇది కూడా కొంటారు, ఒక 200, 250 హెల్త్కి మంచిగా ఉందన్నప్పుడు ఎందుకు కొనరు అనే ఉద్దేశంతో కాన్ఫిడెన్స్ తోటి పెట్టాల్సి వచ్చిందండి ఇది. మొన్న వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడైతే ఏమీ ఇబ్బంది కాలేదండి, ఒక్క పోల్ కూడా మనకు డ్యామేజ్ కాలేదు. దీనికి వర్షాకాలంతో ఎండాకాలంతో సంబంధం ఏముండదు, ఏమి డ్యామేజ్ ఉండదు దీనికి. కాకపోతే కంటిన్యూస్గా వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చినట్టు వాటర్ కొద్దిగా స్టోర్ అయ్యి ఫ్లవరింగ్ పోతుంది. ఏదైనా ఫ్లవరింగ్ ఉండదు కంటిన్యూ వర్షం పడ్డప్పుడు. కాకపోతే అంతమంది మళ్ళీ వస్తాయి, నెక్స్ట్ టైం కూడా ఫ్లవరింగ్ మళ్ళీ ఎక్కువ వస్తుంది. మొత్తం డిపెండింగ్ వెయిటేజ్ మీద మనకైతే ఏం కాదు, ఎంత క్రాప్ వస్తుంది ఆ టన్నుల మీద మొత్తం లాస్ ఏం కాదు, వస్తుంది. కాదు ఆ టైంలో మనకు లాస్ అవుతుంది, అంతే, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంతే. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన ఫలం ఇది. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఫాస్ఫరస్, కాల్షియంలతో పాటు అనేక పోషక విలువలు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ పండు గురించి ప్రజలకు తెలుస్తుండటంతో భవిష్యత్తులో మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.